ఎమ్మెల్యే గెలిచినాక మొదటిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మంత్రి హోదాలో నల్గొండలో అడుగు పెట్టిండు. కోమటిరెడ్డి వస్తున్నందు తెలవంగానే కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆయనను చూస్తేందుకు ఎగబడ్డారు. నల్గొండ బైపాస్కెళ్లి మొత్తం పూలబాటతో స్వాగతం పలికిరు. మంత్రి హోదాల కోమటిరెడ్డి నల్గొండ గడ్డ మీద అడుగు పెట్టిండని జై కోమటిరెడ్డి అనే నినాదాలు హోరెత్తిపోయినాయి. నిన్న మొన్న గులాబీ జెండాలతోటి రెపరెపలాడిన నల్గొండ ఒక్కసారిగా కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతుంటే కార్యకర్తలకు కండ్ల సంబూరమైంది. ఇక కోమటిరెడ్డి సార్కు అభిమానులు కోదవనా? ఇగో ఒకసారి మొగుల మీద గులుకేసుకోరి. ఇగో ఇట్లా హెలికాప్టర్లకెళ్ళి కోమటిరెడ్డి మీద పూలవాన కురిపించారు అక్కడ అభిమానులు. సార్ మీద ఉన్న అభిమానాన్ని ఇట్లా చూపెట్టుకుర్రు అనమాట. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కార్యకర్త చెల్లూరి మురళీధర్ రెడ్డి మర్రిగూడ బైపాస్ కాడ ఇగో ఇట్లా పూలవానను కురిపించినట. మాస్ లెవెల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకి ఎంట్రీ ఇచ్చి అపోజిషన్ పార్టీలకు ఇట్లా సవాల్ చేసిందన్నమాట. ఇక అంతకుముందు సిట్యాలకు పోయిన కోమటిరెడ్డి సారు సిట్యాల భువనగిరి రోడ్డును ఏపిచ్చి యాక్సిడెంట్ జరగకుండా చూస్తా అని మాటిచ్చిండు. ఇంకా సిట్యాల ఫ్లైఓవర్ కోసం జనవరి 2వ తారీఖున టెండర్లను పిలిచి సంక్రాంతి కల్లా శంకుస్థాపన చేస్తా అన్నాడు. మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు విడుదల చేసి అసలు సిట్యాలను జిల్లాలనే టాప్ మున్సిపాలిటీగా మారుస్తా అని చెప్పిండు. సరే డెవలప్మెంట్ ముచ్చట్లు ఎప్పుడు ఉండేవే గానీ ఆ హెలికాప్టర్ల పూలవాన ముచ్చటైతే స్టేట్ అంతా షేక్ చేస్తుంది. కేజీఎఫ్ రేంజ్ లో కోమటిరెడ్డి సార్ యాక్షన్ ప్లానింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నాడు జనాలు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రం కోసం మంత్రి పదవిని ఇచ్చిపెట్టిన కోమటిరెడ్డి మళ్ళా ఇన్నేళ్లకు మంత్రి హోదాలు అడుగుపెట్టే వరకలా నల్గొండల సంబరాలు చూడాలి. దుమ్ము దులుపుతున్నారు పోరే.